ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ రాచపల్లి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులను ఆయనకు రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. రాచపల్లి ప్రసాద్ గతంలో ఎస్సీ సెల్ జిల్లా ప్రెసిడెంట్, లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్, కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉత్తర్వులు అందించిన తర్వాత ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ పేద ప్రజలు, బలహీన వర్గాలు నివసిస్తున్న 49వ వార్డు ప్రాంతంలో ప్రజలకు సేవ చేస్తూ గతంలో కార్పొరేటర్గా సేవలు అందించడమే కాకుండా ఒక న్యాయవాదిగా ఇటు పార్టీకి అటు పేద ప్రజలకు సేవలు అందిస్తున్న రాచపల్లి ప్రసాద్గా పీపీని నియమించడం అభినందనీయమని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి కూటమి ప్రభుత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందని, ముఖ్యంగా బలహీన వర్గాలకు టీడీపీ మొదటి నుంచి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వాసు అన్నారు. పీపీ పదవికి ఎవరిని నియమించాలనే విషయం ఆలోచనకు వచ్చినప్పుడు అందుకు తగిన వ్యక్తి రాచపల్లి ప్రసాద్ అని గుర్తించి నియమించినట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్గా 49వ వార్డు బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన ప్రతినిధిగా అనేకమైన సేవలు అందించడం జరిగింది. రాజకీయంగా కాకుండా వృత్తిపరంగా కూడా న్యాయవాదిగా ఇటు పక్కన తెలుగుదేశం పార్టీలో సేవలు అందిస్తూ ప్రజలకు కూడా న్యాయం జరిగేందుకు ఆయన వంతు కృషి చేసుకుంటూ వృత్తిపరంగా కూడా దినదిన అభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఆయన సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీ కింద అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్టులో ఎవరికి అవకాశం ఇవ్వాలని ఆలోచించినప్పుడు శాసనసభ్యుడిగా దశాబ్దాలుగా ఎప్పుడు కూడా బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తిగా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఏనాడు ఇవ్వని పరిస్థితులు గుర్తు చేసుకొని తప్పకుండా బలహీన వర్గాల్ని గౌరవించాలి, ఎస్సీ సామాజిక వర్గ ప్రతినిధిగా ఉన్న రాచపల్లి ప్రసాద్ గారికి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపించుకోగా ఆయన నా మాటని గౌరవించి ఈ రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్టుకి అధికారికంగా 3 సంవత్సరాలు రాచపల్లి ప్రసాద్ గారు అపాయింట్ అయ్యారు. ఈ రోజు నేను చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది శుభదినం, శుభ పరిణామం, శుభదినం. కష్టపడిన వాళ్ళని గుర్తించడం ఒకటైతే సామాజిక వర్గ పరంగా కూడా ఆయనకి గౌరవం ఇవ్వడం అనేది రెండవది. నేను ఎప్పుడు అంటా ఉంటాను, బడుగు బలహీన వర్గాల ఒక గౌరవం ఈ కూటమి ద్వారానే సాధ్యం. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బలహీన వర్గాల్ని గౌరవించుకుంటూ వెళ్తారు. దానికి నిదర్శనమే ఈరోజు రాచపల్లి ప్రసాద్ గారు అని చెప్పి తెలియచేస్తూ తప్పకుండా ఆయన మంచి సేవలు అందించాలని, ఎవరైతే ఇదేదైతే బాధిత పీడిత వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ అండగా నిలబడి వారికి న్యాయం చేకూర్చేందుకు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 3 సంవత్సరాలు కూడా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఆకాంక్షిస్తూ ఎన్డీఏ కూటమి తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి నారా పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే ఈ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ శాఖ మార్చులు ఫరూక్ గారికి, అలాగే రాచపల్లి గారికి ఈ రోజున ఈ అవకాశం రావడానికి సహకరించిన న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. జై ఆదిరెడ్డి. సార్ అందరూ ఒకసారి ఎలా చూడండి సార్. బయలుదేరుతాం.